దాయాది పాకిస్తాన్ ను టీమిండియా చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ విజృంభించడంతో మ్యాచ్ ఏకపక్షంగా మారింది. శ్రేయస్ అయ్యర్ 56, గిల్ 46, రోహిత్ 20 పరుగులు చేశారు. ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 241 పరుగులకు ఆల్అౌట్ అయింది. షకీల్, రిజ్వాన్ మినహా పాక్ బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, హార్దిక్ 2 వికెట్లు, అక్షర్, జడేజా, హర్షిత్ రాణా తలో వికెట్ తీశారు. ఇక ఈ విక్టరీ గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహాదేవ్ నాతో పాటు అందుబాటులోకి వచ్చారు. హాయ్ సుధీర్. హాయ్ శివ, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, టీమిండియా చాలా ఘన విజయాన్ని సాధించింది. దాయాదుల పోరంటే ఎలా ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ఈరోజు సండే అందరూ కూడా ఉత్కంఠగా చూసినటువంటి మ్యాచ్, మొత్తానికి విజయం సాధించింది టీమిండియా. ఏంటి మీ ఒపీనియన్? ఇట్స్ బీన్ ఎ మాస్టర్లీ ఎగ్జిబిషన్, యెట్ అనదర్ మాస్టర్లీ ఎగ్జిబిషన్. విరాట్ కోహ్లీ వర్సెస్ పాకిస్తాన్. ఎప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ ఆడినప్పుడు లాస్ట్ డికెడ్ లో ఐ థింక్ ఇదే బ్యాటిల్ మనం చూస్తున్నాం. అండ్ అగైన్ హి హస్ ప్రూవ్డ్ హౌ స్ట్రాంగర్ ఈ కెన్ బి అగైన్స్ పాకిస్తాన్ అని చెప్పి. అండ్ దట్టు 5 runs నీడెడ్ గా ఉన్నప్పుడు అంటే 6 runs నీడెడ్ గా ఉన్నప్పుడు ఒక సిక్సర్ సాధించడం మరింత స్పెషల్ విక్టరీ అని చెప్పాలి. బికాస్ ఈ వాజ్ బ్రిలియంట్ అండి. అగైన్ ఒక టీమ్ ఎఫర్ట్, టోటల్ గా చూసినట్టయితే టీమ్ ఎఫర్ట్ అని కూడా చెప్పాలి శివ మనం. ఎందుకంటే పాకిస్తాన్ కూడా 151-2 అప్పుడు ఒక ఛాన్స్ వాళ్ళకి కనబడింది. అంటే 270, 280 స్కోర్ చేసే ఛాన్స్ కనబడింది. దట్ కుడ్ హావ్ బీన్ గుడ్ టోటల్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఒక 20-30 runs వాళ్ళు షాట్ చేశారు, అందులో డౌట్ లేదు. పాకిస్తాన్ లో ఆఫ్ కోర్స్ రిజ్వాన్ ప్లేడ్ వెల్ అండ్ ఆ తర్వాత షకీల్ ప్లేడ్ వెల్. బట్ ఇండియన్ స్పిన్నర్స్ వర్ బ్రిలియంట్ అండి. మిడ్ టైమ్ లో రోహిత్ శర్మ ద వే హీ రొటేటెడ్ ద బౌలర్స్, అతనికి కూడా మనం చాలా మార్క్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక కెప్టెన్ ఆల్వేస్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటారు. సరి అయిన సమయాలలో అందరినీ తీసుకురావడం కూడా చూసాం. షమీ ఇంజరీ తర్వాత హార్దిక్ పాండ్యాని తీసుకొని వచ్చాడు, కావాల్సినటువంటి బాబర్ ఆజం బ్రేక్ త్రూ లభించింది. ఆ తర్వాత అక్షర్ పటేల్ బ్రిలియంట్ రన్అట్. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ ను కొంచెం రెస్ట్ ఇచ్చాడు, మధ్యలో మళ్ళీ తీసుకొని వచ్చాడు. అండ్ అతని సెకండ్ స్పెల్ లో వికెట్ తీసుకోవడం చూసాం. అక్షర్ పటేల్ వాజ్ గుడ్, జడేజా వాజ్ గుడ్ యాక్చువల్లీ. సో ఎవ్రీబడి చిప్డ్ ఇన్ యాక్చువల్లీ. అండ్ హర్షిత్ రాణా కూడా చివరిలో చాలా మంచి బౌలింగ్ చేశారు. సో ఇట్ ఈస్ నేనేమనుకుంటానంటే విరాట్ కోహ్లీ 100 అనేది అఫ్ కోర్స్ స్పెషల్ అగైన్స్ పాకిస్తాన్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇట్స్ బీన్ ఎ వెరీ గుడ్ టీమ్ ఎఫర్ట్ బై ఇండియా ఇన్ దిస్ మ్యాచ్. అండ్ సెమీఫైనల్ ఛాన్సెస్ ను దాదాపుగా ఖరారు చేసుకున్నట్టే అని చెప్పొచ్చు విక్టరీతో. కొంతకాలంగా కోహ్లీ ఫిట్నెస్ కి సంబంధించి కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు సెంచరీ కావచ్చు, ఇప్పుడు కోహ్లీ ఆట తీరు కావచ్చు, ఏం చెప్తారు? కోహ్లీ ఆట తీరు ఏం చెప్పమంటారు అసలు యాక్చువల్ గా? బికాజ్ అగైన్స్ పాకిస్తాన్ ఎప్పుడు కూడా అతడు స్పెషల్ ఎఫర్ట్ కనబరుస్తూనే ఉంటాడు. అండ్ హిస్ సెంచరీ వాజ్ ఆఫ్ కోర్స్ మ్యాగ్నిఫిసెంట్ టుడే. అండ్ ద కైండ్ ఆఫ్ షాట్స్ హీ ప్లేడ్ ఆల్ అరౌండ్ ద వికెట్ ఆడాడు. ఆఫ్ సైడ్ లో, ఆన్ సైడ్ లో తనకి ఇష్టమైనటువంటి ఎక్స్ట్రా కవర్ డ్రైవ్ చూసాం, లాఫ్టెడ్ షాట్ చూసాం, హుక్ షాట్ చాలా అద్భుతంగా ఆడాడు. రౌఫ్ మధ్యలో బౌన్సర్స్ వేసినప్పుడు ఐ థింక్ ఎక్కడ కూడా కోహ్లీ ప్రెషర్ లా కనబడలేదు. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత అతని పైన రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉండింది. అండ్ ఎక్కడ కూడా బాక్ డౌన్ కాలేదు ఇండియా. అంటే మీరు చూడండి, పార్ట్నర్షిప్స్ 2 కీలకమయ్యాయి. ఒకటి 69 విత్ శుభ్మన్ గిల్, ఆ తర్వాత 100+ పార్ట్నర్షిప్ విత్ శ్రేయస్ అయ్యర్. ఈ 2 కీలకమైనటువంటి పార్ట్నర్షిప్స్ తోటి నేను అనుకుంటాను ప్రెషర్ అనేది ఎక్కడ కూడా కనబడలేదు యాక్చువల్గా. అండ్ దట్టు ఆ ప్రెషర్ ఇన్వైట్ చేసుకోలేదు. రొటేట్ చేస్తూ ఉన్నారు, సింగిల్స్ సాధిస్తున్నారు, మధ్యలో లూజ్ బాల్ వచ్చినప్పుడు బౌండరీకు తరలించారు, సిక్సెస్ సాధించారు. సో ఎక్కడ కూడా ఇండియా అంత డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేసినట్టుగా కనబడలేదు. బికాస్ రోహిత్ శర్మ కూడా ఉన్నంత వరకు 15 balls లో 20 ఎప్పుడైతే స్కోర్ చేశారు, ఇండియా ఆఫ్ టు ఏ గుడ్ స్టార్ట్ యాక్చువల్లీ. అండ్ దాన్ని క్యాపిటలైజ్ చేసుకుని ఆ కంటిన్యూటీని కనబరిచారు. అండ్ చివరికి ఒక మంచి విక్టరీ సాధించారు. అండ్ దిస్ విల్ డెఫినెట్లీ పాకిస్తాన్ ఎక్కడ మిస్టేక్ చేసిందంటే ఏం చెప్తారు? పాకిస్తాన్ మిస్టేక్ ఇన్ ది సెన్స్ వాళ్ళు 151-2 ఉన్నప్పుడు కొంచెం అక్కడ కేర్ఫుల్ గా ఆడితే బాగుండేది. అండ్ పాకిస్తాన్ ముఖ్యంగా ఇమాములకు రన్అట్ అనేది వాళ్ళను కొంచెం ప్రెషర్ లోకి తీసుకొచ్చిందండి. బికాస్ హీ వాజ్ ప్లేయింగ్ వెల్. 40+ runs ఫస్ట్ వికెట్ కు వాళ్ళు యాడ్ కూడా చేశారు, చాలా కొంచెం కేర్ఫుల్ గా ఆడుతూ. అండ్ బాబర్ ఆజం చక్కగా ఆడుతూ అవుట్ కావడం కూడా నేను అనుకుంటాను కొంచెం వాళ్ళను ప్రెషర్ లోకి తీసుకొని వచ్చింది. బికాస్ ఈ కుడ్ నాట్ హావ్ ప్లేడ్ దట్ షాట్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. అండ్ హార్దిక్ పాండ్యా అతన్ని టెంప్ట్ చేశాడు డ్రైవింగ్ లెంత్ లో బాల్ వేసి. సో షకీల్ కూడా చెప్పాడు కదా, 60+ చేసి అవుట్ అయిన తర్వాత మరింత కొంచెం జాగ్రత్తగా ఆడితే బాగుండేది. బికాస్ ఆ సిచ్యువేషన్ లో
యూనో మరొక 4-5 ఓవర్స్ వికెట్ పడకుండా 20-30 రన్స్ సాధించినట్లయితే లాస్ట్ 5-6 ఓవర్స్ లో వాళ్ళు మరింత యాక్సిలరేట్ చేసేవారు అండ్ 270-280 వరకు చేరుకునేవారు. సో అప్పుడు సిచ్యువేషన్ వేరే రకంగా ఉండేది. సో నేను అనుకుంటాను పాకిస్తాన్ 151 for 2 నుండి అడ్వాంటేజ్ ను కోల్పోయినారు, ఒక పెద్ద స్కోర్ చేయలేకపోయినారు శివ. అలాగే టాస్ విన్ అయినటువంటి పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం కూడా కొంత ఇబ్బంది కలిగించింది. పిచ్ బౌలింగ్ ఎక్కువగా అనుకూలంగా ఉంది కదా అనేటటువంటి కామెంట్స్ ఉన్నాయి. దాని మీద మీరేం చెప్తారు సుధీర్? ఐ థింక్ టోటల్ టీమ్ ఎఫర్ట్ అండ్ ఇండియన్ బౌలర్స్ ఇన్ ద మిడ్ ఓవర్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అండ్ జడేజా, వీళ్ళు ముగ్గురు కలిసి మీరు చూడండి చాలా చక్కటి బౌలింగ్ కనబడతారు. అండ్ నేనేమంటానంటే రోహిత్ శర్మకు కూడా మనం ఎక్కువ మార్కులు ఇవ్వాలండి, ఎందుకంటే ద వే హీ రొటేటెడ్ ద బౌలర్స్ ఫర్ ఎక్సలెంట్ టుడే. ఎందుకంటే మీరు అతను స్పెల్స్ కు తీసుకొచ్చినప్పుడు కూడా వికెట్స్ పడడం చూసాం. ఒకే ఒక 100 పార్ట్నర్షిప్ ఉంది వాళ్ళకు, మిగతా ఫేజెస్ లో వాళ్ళకు పార్ట్నర్షిప్స్ లభించలేదు. అఫ్ కోర్స్ చివరిలో కుష్దీలో ఒక మంచి క్యామియో లాంటి ఇన్నింగ్స్ ఆడడంతో వాళ్ళు కనీసం 240 అయినా చేయగలిగారు. బట్ అదర్వైజ్ ఒక సిచ్యువేషన్ లో 157 for 4 అయినప్పుడు వాళ్ళు 200-210 కూడా చేశారన్నటువంటి డౌట్స్ కూడా కలిగాయి. అప్పుడు బ్రిలియంట్ బౌలింగ్ చేశారు అండ్ అక్షర్ పటేల్ వాజ్ బ్రిలియంట్, క్యాచ్ తీసుకున్నాడు, వికెట్లు తీసుకున్నాడు, వికెట్స్ లో ఉన్నాడు అండ్ తర్వాత ఒక రన్అట్ బ్రిలియంట్ గా చేశాడు. విరాట్ కోహ్లీ 2 catches 1 century. అంటే టోటల్ గా ఒక టీమ్ ఎఫర్ట్ కనబడింది ఈ రోజు. అంటే పాకిస్తాన్ తో ఆడుతున్నప్పుడు ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏదైతే ప్రతిసారి ఏదైతే కనబరుస్తుంటారో అది డెఫినెట్ గా ఈ రోజు ఆన్ ద ఫీల్డ్ కనబడిందండి. అండ్ 14,000 రన్స్ మైల్ స్టోన్ విరాట్ కోహ్లీ రీచ్ అయినటువంటి సిచ్యువేషన్, దట్టు పాకిస్తాన్ మీద అనేసరికి కోహ్లీ చెలరేగిపోయి ఆడతాడు, అందరికీ తెలిసింది. ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఒకటండి, విరాట్ కోహ్లీకి రికార్డ్స్ బ్రేక్ చేయడం, రికార్డ్స్ సృష్టించడం అనేది అదొక దాని ఏమంటారంటే ఒక చైల్డ్స్ ప్లే లాగా అయిపోయింది మధ్యలో. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కంటే కూడా ఎక్కువగా వన్డేలో అతనికి సెంచరీస్ ఉన్నాయి, 50+ సెంచరీస్ ఉన్నాయి అతనికి. సో 50 సెంచరీస్ 52 సెంచరీస్ ఎవరు కూడా వన్డేలో సాధించలేదు. అండ్ అఫ్ కోర్స్ 100 సెంచరీస్ తను సాధిస్తాడా, తన కెరియర్ లో సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడా, లాంగ్ వే టు గో. ఎందుకంటే ఇంకా చాలా దూరంగానే కనబడుతున్నాయి. అండ్ బట్ అతడు రియల్ గా చెప్పాలంటే ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ సాధించినప్పుడు అద్భుతమైనటువంటి ఫామ్ లో కనబడాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో అది కూడా చాలా చక్కటి బ్యాటింగ్ కనబడదు. ఆ తర్వాత అఫ్ కోర్స్ ఆస్ట్రేలియన్స్ కంబ్యాక్ చేయడం, అతన్ని పోలాండ్ వరుసగా అవుట్ చేయడం, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ వేసి కొంచెం మరొకసారి ప్రెషర్ లో కనబడ్డాడు. అండ్ ఇంగ్లాండ్ అగైన్స్ కూడా ఫస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయిన తర్వాత ఈ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ టు స్కోర్ 50. అక్కడ మళ్ళీ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకున్నాడు. అండ్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా అగైన్స్ బంగ్లాదేశ్ అంత బ్యాడ్ బ్యాటింగ్ ఏం చేయలేదు, 20+ రన్స్ సాధించాడంటే మంచి టచ్ లోనే కనబడ్డాడు. సో ఈ రోజు అగైన్స్ పాకిస్తాన్ తన స్పెషాలిటీ మరొకసారి కనబరిచాడని చెప్పాలి శివ. ఎందుకంటే పాకిస్తాన్ తోటి ఆడడం, తర్వాత ఆస్ట్రేలియాతో ఆడడం చాలా ఇష్టపడుతుంటారు. ఈ 2 కంట్రీస్ అగైన్స్ అతనికి చాలా బ్రిలియంట్ రికార్డు కూడా ఉంది అండ్ దాన్ని జస్ట్ కొనసాగించాడని చెప్పాలి. ఈ వాజ్ వెరీ కంఫర్టబుల్, ఎక్కడ కూడా ప్రెషర్ లో. అలాగే సుధీర్, ఫామ్ విషయంలో వస్తున్నటువంటి కామెంట్స్ కి సంబంధించి కోహ్లీ కావచ్చు, రోహిత్ కావచ్చు, ఈ టోర్నీ ద్వారా మొత్తం విమర్శకులందరికీ కూడా కొంత నోరు మూయిస్తున్నారు అనుకోవచ్చా? అది కామన్ గా జరుగుతూనే ఉంటుంది. ఎవరైనా కానీ ఇండియాలో మనం క్రికెట్ ను రిలీజన్ గా భావిస్తాం కనుక ఓడిపోయినప్పుడల్లా డిఫరెంట్ కమెంట్స్ వింటుంటాం, గెలిచినప్పుడు ఎలా ప్రేజ్ చేస్తారో కూడా మనకు తెలుసు. బట్ కొంచెం ఓపిక అనేది కూడా అవసరం అనేది. ఎందుకంటే ప్రతి మ్యాచ్ లో గెలవాలంటే కూడా కష్టం. మీరు గతంలో కూడా వెస్టిండీస్, ఆస్ట్రేలియా డామినెంట్ చేసినటువంటి రోజుల్లో కూడా ఎవ్రీ మ్యాచ్ గెలిచినటువంటి దాఖలాలు మీకు లేవు అసలు. యాక్చువల్గా ఎకనామిక్ ఓటం అనేది తప్పదు. అండ్ ఇండియన్ పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా మీరు చూసినట్లయితే లాస్ట్ 10-15 years లో చాలా కన్సిస్టెన్సీ ఉందేనండి. టెస్ట్ మ్యాచెస్ లో, వన్డే మ్యాచెస్ లో ఎక్కడ కూడా వాళ్ళు మీకు ప్రెషర్ లో అనేది కనబడలేదు. అఫ్ కోర్స్ చూడండి, మీరు 2023 వరల్డ్ కప్ లో కూడా ఫైనల్ వరకు చేరుకున్నారు. అండ్ T20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్ లో జరిగినప్పుడు విక్టరీ సాధించారు. 2019 ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ లో కూడా సెమీఫైనల్ వరకు చేరుకున్నారు. అంటే ఇండియన్ పర్ఫార్మెన్స్ మీకు ఓవరాల్ గా బ్యాడ్ గా లేదు అసలు యాక్చువల్ గా. బట్ టెస్ట్ మ్యాచెస్ లో అబ్సల్యూట్లీ కొన్ని ఒడిదుడుకులు మీకు కనబడ్డాయి. ఎందుకంటే 36 కాల్అవుట్ కావడం చూసాం, 40 కాల్అవుట్ కావడం చూసాం. న్యూజిలాండ్ అగైన్స్ 3-0 తోటి ఇండియాలో ఓడిపోయినారు. సో కొన్ని అఫ్ కోర్స్ షార్ట్ కమింగ్స్ కనబడ్డాయి. బట్ ఓవరాల్ గా ఐ థింక్ అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబడుతున్నారు ఆన్ ఫార్మాట్స్ లో. అందుకనే ఇండియా ఎక్కడ మ్యాచెస్ ఆడితే మీకు అక్కడ ఎక్కువ క్రౌడ్ కనబడుతుంటారు. సో ద మెయిన్ క్రౌడ్ పుల్లర్స్ ఎవరు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్ క్రికెట్ నేషన్స్ లో ఇండియన్స్ మారడం విశేషంగా చెప్పుకోవాలి మనిషి. మరోవైపు సుధీర్, పాకిస్తాన్ ఈ మ్యాచ్ తో ఇంటి ముఖం పట్టినటువంటి పరిస్థితి. ఆతిథ్య జట్టు పాకిస్తాన్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేశారా ఇంత ఫాస్ట్ గా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని? నిష్క్రమించలేదు ఇంకా టోటల్ గా. నిష్క్రమించడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఒక మ్యాచ్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఓడించింది అనుకోండి,
తర్వాత న్యూజిలాండ్ ను ఇండియా ఓడించింది అనుకోండి, ఇండియాకు 3 విక్టరీస్ అవుతాయి. ఆ తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఓడించినట్లయితే పాకిస్తాన్ కూడా ఒక విక్టరీ ఉంటుంది. సో 3 టీమ్స్ కు మీకు 1-1 విక్టరీ తోట ఉండే ఛాన్స్ కూడా కనబడుతుంది ఎట్ ప్రెసెంట్. అసలు ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో చూసినట్లయితే దే ఆర్ నాట్ టోటలీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. మీరు అన్నట్టుగా దాదాపుగా నిష్క్రమించినట్లేదు, ఎందుకంటే వాళ్ళ రన్ రేట్ చాలా లోగా ఉంది. అండ్ బంగ్లాదేశ్ తోటి ఒక బిగ్ విక్టరీ వాళ్ళు సాధించాలి, బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఓడించాలి, న్యూజిలాండ్ ఇండియా ఓడించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇండియా 3 విక్టరీస్ తో ఉండి ఈ 3 టీమ్స్ 1-1 విక్టరీతో ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఇంకొక రేరెస్ట్ హోప్ పాకిస్తాన్ కు ఉంది, చాలా దూరంగా కనబడుతుంది. అది టోటల్ గా మనం నిష్క్రమించిందని ఇప్పుడు ప్రెసెంట్ అయితే చెప్పలేం. స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్, బట్ చాలా రేర్, చాలా దూరంగా ఉంది అది. సో అటువంటి క్యాలిక్యులేషన్స్ ఒకవేళ అన్ని జరిగినట్లయితేనే మీకు ఛాన్స్ కనబడుతుంది. బికాస్ బంగ్లాదేశ్ ఇంకా న్యూజిలాండ్ కు మీకు 2 మ్యాచెస్ ఉన్నాయి. 2 మ్యాచెస్, ఒకటి ఇండియా అగెన్స్ట్ ఉంది, ఒకటి బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ తోటి ఇండియాతో ఓడిపోయినారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, న్యూజిలాండ్ కు ఒకటే విక్టరీ ఉంటుంది. సో బంగ్లాదేశ్ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోతే బంగ్లాదేశ్ కు ఒకే విక్టరీ ఉంటుంది, పాకిస్తాన్ కు ఒక విక్టరీ ఉంటుంది, ఇండియాకి అప్పుడు 3 విన్స్ అవుతాయి. సో అప్పుడు పాకిస్తాన్ కి ఏదైనా రేట్ ఛాన్స్, దే ఆర్ నాట్ టోటలీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అండి, బట్ దే ఆర్ ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఎలిమినేషన్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు 2 విన్స్ తో ఉన్నాం. నెక్స్ట్ మ్యాచ్ లో ఇండియా పెర్ఫార్మెన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఇదే ఉత్సాహం కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? శివ, దానికంటే ముందు చాలా రెస్ట్ ఉంది, ఆ రెస్ట్ అవసరం కూడా, ఎందుకంటే కంటిన్యూస్ గా క్రికెట్ ఆడుతున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ తోటి T20 మ్యాచెస్ 5, తర్వాత వన్డే మ్యాచెస్ 3. ఇట్స్ బిన్ లాంగ్ సిరీస్ కూడా అయింది. అండ్ ఆ తర్వాత వెంటనే దుబాయ్ వచ్చారు, అందుకనే దుబాయ్ లో ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా కోరుకోలేదు, వెంటనే మ్యాచ్ ఆడడం చూసాం. సో ఐ థింక్ బిట్ ఆఫ్ రెస్ట్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్, అండ్ దిస్ రెస్ట్ ఆఫ్ కోర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మ్యాచ్. ఎందుకంటే ఇంత వరుసగా క్రికెట్ ఆడిన తర్వాత కొంచెం బాడీ అంత ఫ్లెక్సిబుల్ గా కావాలి అంటే ఐ థింక్ ఈ 1 వీక్ రెస్ట్ అనేది కూడా నేను అనుకుంటాను వాళ్ళకి దోహదపడుతుంది. బట్ న్యూజిలాండ్ ఈజ్ ఎ టఫ్ టీమ్ అండి. న్యూజిలాండ్ ఆడుతున్నటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంది. ఒకవేళ న్యూజిలాండ్ ఇండియా ఓడించినా కానీ ఇండియా ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అప్పుడు డెఫినెట్ గా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మీకు పాకిస్తాన్ టోటలీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోతారు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్, శివ. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఇండియా. ఫైనల్ గా సుధీర్, టోర్నీలో భారత్ కి కొంత టఫ్ ఫైట్ ఇచ్చేటటువంటి టీం ఏది ఉంది అనుకోవచ్చు ఇంకా అయితే లీగ్ ఫేజ్ లో. అండ్ ఆ తర్వాత ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా మనం నమ్మలేదు. నేను చూశాను కదా, నేను 350 సాధించిన తర్వాత కూడా ఇంగ్లాండ్ ద వే దే చేజ్డ్ వాజ్ బ్రిలియంట్, శివ. సో ఆస్ట్రేలియన్స్ కు ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారా లేరా అనేది అదేం పెద్ద ఫరక్ పడదు వాళ్ళకు ఆన్ ద డే. వాళ్ళు మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. మెంటల్ గా ఎవరైనా స్ట్రాంగెస్ట్ టీం ఏదైనా ఉందంటే ఆస్ట్రేలియా. వాళ్ళ బౌలింగ్ రియల్ గా చెప్పాలంటే అందరితో కంపేర్ చేసినట్లయితే మీకు కమిన్స్, స్టార్క్, హెజల్వుడ్ లేకపోవడం అనేది ఒక పెద్ద లోటు వాళ్ళకు. బట్ స్టిల్ ద వే దే వన్ వాజ్ బ్రిలియంట్ ఎస్టర్డే. సో ఒకవేళ సెమీఫైనల్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో ఆడతామో చెప్పలేము. ఇప్పుడు ఇండియా A1 అయినట్లయితే ఐ థింక్ B2 తో ఆడతారు, ఇండియా A2 అయినట్లయితే B1 తో ఆడతారు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే నెక్స్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత ఎవరు ఆడతారనేది మనకు తెలుసు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా చాలా చక్కగా ఆడుతున్నారు వాళ్ళు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.